హాయ్ అండి. మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేసేసాను కదా! సో, రొటీన్ అయిపోయాక నేను ఇంట్లో పనులన్నీ చేసేసుకొని, తినేసి మిషన్ పైన అయితే కూర్చున్నాను. మొన్న ఒక హాఫ్ శారీది మీషోలో తీసుకున్నానని పెట్టాను కదా! సో, సేమ్ హాఫ్ శారీ ఇంకోటి కూడా ఇచ్చారు. అంటే బయట వాళ్ళే. సో, ఇంకో హాఫ్ శారీ కూడా ఇచ్చారు. అది గాక నిన్న చూపించిన షార్ట్‌లో ఒక బ్లౌజు కాటన్ శారీ, బ్లూ శారీ పట్టుది చూయించాను కదా! సో, నిన్ననే బ్లౌజ్ కూడా కుట్టేసాను. సో, ఈరోజు వాళ్ళకిచ్చేయాలి. బ్లౌజ్ హెమ్మింగ్ చేసేసాను. ఉక్సులు, కాజాలు కూడా వేసేసాను. అలాగే శారీకి ఫాల్ కుట్టాను. ఆ ఫాల్ కూడా కింద సైడు మిషన్ పైనేసేసి, పైన మొత్తం చేయితో హెమ్మింగ్ అయితే చేసేసాను. ఇగ ఇదయిపోయాక అన్ని టాప్స్ అయితే డబుల్ స్టిచ్ వేసేసి, హాఫ్ సారీస్ కూడా సైడ్‌లో వేసేసి, ఆ ఓణీస్ కూడా మొత్తం డబుల్ స్టిచ్ అయితే వేసుకుంటూ కూర్చున్నాను. ఇగో చూసారు కదా! పైన అయితే హెమ్మింగ్ చేసేసాను. ఫాల్ అయితే హెమ్మింగ్ చేసేసాను. ఇగ టాప్సును డబుల్ స్టిచ్ వేసేసుకుంటూ కూర్చున్నాను. ఇగ అయితే టాప్స్‌కొచ్చేసి సైడ్స్ అయితే కొంచెం కిందికిచ్చారు. అవి పైకి చేయాలంట. ఇగ అవి కుట్లిప్పుకుంటూ కూర్చునేసరికి ఈ బాగా నడుమయితే నొప్పొస్తుంది. కుట్టడం చాలా అయింది, కానీ పని చూస్తే తొందరగా అయిపోతుంది. కుట్టే విధానం లేట్ అవుతుంది గానీ, అయ్యాక చూస్తే మాత్రం తొందర అయిపోతుంది. ఇగ నైటీ సూట్స్ ఉన్నాయన్నమాట 2 వాళ్ళయే. అవి గూడా డబుల్ స్టిచ్ వేసేసాను. మార్నింగ్ 10 కూర్చున్నానండి. 11:44 అయితుంది ఇప్పుడు కరెక్ట్‌గా టైము. ఇగ 12:30 వరకు అన్నీ చూసేసుకొని 12:30కి అట్లా లంచ్ అయితే చేసేయాలి. పొద్దున పిల్లలకి దోస అయితే వేశాను టిఫిని. సో, వాళ్ళు తిన్నాక 2 దోసలుంటే నేను తినేసాను. తినేసి ఇగ మిషన్ పైన కూర్చున్నాను. ప్రెజెంట్ ఇప్పుడైతే హాఫ్ సారీస్ అయిపోయాయి. సో, బ్లౌజులున్నాయి. ఇవి కొంచెం డబల్ స్టిచ్ వేసేసి, ఇగ బ్లౌజులు గూడా కటింగ్ చేసేసుకొని పెట్టుకోవాలి. చూద్దాం, 12 వరకి ఇవి అయిపోతే 12:30 లోపు బ్లౌజులయితే కటింగ్ చేసేసుకొని కూర్చుంటాను. లేపోతే తిన్న తర్వాత కటింగ్ చేసేసుకుంటాను. సో, నిన్న కుట్టిన బ్లౌజ్ అయితే వాళ్ళకి ఇచ్చేసి రావాలి. సో, పక్కనే ఇల్లనమాట, ఎంతో దూరం లేదు. సో, ఇచ్చేసొస్తే గనక మనకి నేను నార్మల్ బ్లౌజ్‌కయితే 200 తీసుకుంటానండి. సో, లైనింగ్ గూడా వాళ్ళు ఇస్తేనే 200. నేను ఫాల్ కుడితే గనక 50 రూపీస్ తీసుకుంటాను. టోటలీ మనకు నిన్న కుట్టిన బ్లౌజ్‌కయితే 250 రూపీస్ అయితే వస్తుంది. సో, ఎక్కువైందా, తక్కువైందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, టైలర్స్ చాలామంది ఉంటారుగా యూట్యూబ్‌లో. ఇదండి షార్ట్ వ్లాగ్ వచ్చేసి. బాయ్ అండి. చూస్తూనే ఉండండి.